హరిహర వీరమల్లు దగ్గరగా 4-5 సంవత్సరాలు కష్టాల తర్వాత ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత సినిమా నిన్న అయితే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో అయితే నడుస్తుంది. అయితే ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ కాపాడిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ అన్నమాట ఈ హరిహర వీరమల్లు సినిమా. మన తెలుగు స్టేట్స్ లో 36,58,00,000 షేర్ అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా దగ్గరగా 40 కోట్ల షేరు, అలాగే 70 కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా అయితే డే 1 అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోల యొక్క గ్రాస్ ఏదైతే ఉందో అది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. ఒక స్టేల్డ్ ప్రొడక్ట్ తో ఈ రేంజ్ ఓపెనింగ్స్ తెచ్చుకోవటం ఏదైతే ఉందో అది కేవలం పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. ఇంకా నిన్న సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ అయితే జరిగిందనమాట. ఆ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ఈ హరిహర వీరమల్లు పార్ట్ 1 కి మెయిన్ గా విఎఫ్ఎక్స్ కి వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వీళ్ళైతే పార్ట్ 2 లో రిపీట్ అవ్వకుండా చూసుకుంటారని ఆయన అయితే చెప్పాడు. యాక్చువల్ గా అది చేయాల్సింది పార్ట్ 2 కాదనమాట, పార్ట్ 1 కే ఆ విఎఫ్ఎక్స్ ని ఇంకా కొద్దిగా బాగా సూపర్వైజ్ చేసుంటే ఈ రోజున సినిమా గురించి మనం వేరే రకంగా మాట్లాడుకునే వాళ్ళం. ఆ విఎఫ్ఎక్స్ మైనస్ ఏదైతే ఉందో అది మామూలుగా రుద్దలేదనమాట. ఇటు ఆన్లైన్ లో కావచ్చు, అటు ఆఫ్లైన్ లో కావచ్చు, సినిమాలో ఉన్న పాజిటివ్స్ అన్నిటిని పక్కన పెట్టి మామూలుగా రుద్దలేదు, అరిగిపోయే రకంగా అయితే జనాల్లో అయితే రుద్దేశారు. అయినా వాళ్ళు రుద్దారని కాదు కానీ వద్దులండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ విఎఫ్ఎక్స్ గురించి మనం అయితే సపరేట్ గా ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఇంక ఇది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో జనాలు క్వాలిటీ అవుట్పుట్ అయితే చూస్తున్నారనమాట. అది నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీలో కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇంకా చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సిరీస్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, వాళ్ళు అట్మోస్ట్ క్వాలిటీతో జనాలకైతే వాళ్ళైతే అందిస్తున్నారు. కాబట్టి సినిమాలో ఎంత తప్పు జరిగినా జనాలకి ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుని ఈ ఒక్క సీనేగా, ఈ ఒక్క సీక్వెన్సేగా అని సినిమాని రిలీజ్ చేసేస్తే అది ఒక్కటే జనాల్లోకి అయితే వెళ్తుంది. సినిమాలో ఉన్న పాజిటివ్స్ మొత్తాన్ని కూడా ఒక గుడ్డేసి కప్పినట్టయితే కప్పేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి బిగ్ స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఆ సినిమా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే అవుట్పుట్ కూడా అదే విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. కాబట్టి నెక్స్ట్ వచ్చే హరిహర వీరమల్లు పార్ట్ 2 కావచ్చు, లేకపోతే విఎఫ్ఎక్స్ బేస్డ్ తో వచ్చే ఏ సినిమా అయినా కావచ్చు, ఆ అవుట్పుట్ కరెక్ట్ గా ఉంటేనే సినిమాని అయితే రిలీజ్ చేయండి. లేకపోతే లేట్ అయినా పర్లేదు, ఇంకొకసారి అయితే పోస్ట్ పోన్ అయితే చేయండి, ఖచ్చితంగా అవుట్పుట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ RRR సినిమా అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, లేకపోతే ఇంకా రాజమౌళి గారు అంటే ఎక్స్పీరియన్స్డ్ అనుకోవచ్చు. మన కల్కి సినిమా తీసిన నాగ్ అశ్విన్ గారు, ఆ కల్కి సినిమా విఎఫ్ఎక్స్ దానికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు అవుట్పుట్ లో అయితే కనపడుతుంది. కాబట్టి ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు, ఖచ్చితంగా దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. కాకపోతే పని చేయాలి అంతే. ఎందుకంటే ఒక్క నెగిటివ్ వల్ల సినిమా రిజల్ట్స్ ఏ మారిపోతున్నాయి అనమాట. ఆ సినిమాలో అసలు ఏ పాజిటివ్ లేనట్టయితే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా చూసుకునే తీరాలి నెక్స్ట్ టైం నుంచి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే బుక్ మై షోలో అలాగే డిస్ట్రిక్ట్ యాప్ లో కలిపి హరిహర వీరమల్లు సినిమాకి ఫస్ట్ డే 1.3 మిలియన్ టికెట్స్ అయితే అమ్ముడిపోయాయి అనమాట. ఇదైతే చాలా అంటే చాలా మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.